చుట్టాల ఇంట్లో దావతున్నదా ఆగుడే లేదు. అన్నకు పానం బాగలేకపోయినా చెల్లకు పానం బాగలేకపోయినా నిమిషం కూడా నిలబడుడే లేదు. చిన్న పనైనా పెద్ద పనైనా బస్సు ఎక్కుడే బాటపట్టుడే. సర్కారోళ్ళు ఫ్రీ బస్ పథకం పెట్టిన బస్సులు కిటకిటలాడుతూనే ఉన్నాయి అన్నట్టు పోయిన 15 ఆగస్టుకే ఏపీ ఫ్రీ బస్ పథకం చాలు చేసిండు. అంతే అట్లిట్లా ఏడాది అయ్యింది. అందుకే ఇగో అకషన్లతో ముచ్చట పెట్టిండు సీఎం సార్. పారు సుశేషుద్దాం. ఏపీలో శ్రీశక్తి పేరుతోని పిరి బస్సు పథకం పెట్టి ఈ 15 ఆగస్టుకి ఏడాది. అందుకే అక్కచెల్లెన్లకు పిరి బస్సు పథకం ఎట్టెట్ల పనికి వచ్చింది, మంచిగా ఉన్నదా లేదా అని తెలుసుకోనికే సీఎం చంద్రబాబు సారే బస్సు ఎక్కిండు. అటు జెండా పండుగ వేడుకలు ఒడిసినంటనే సారు రాయపూడి పరేడ్ గ్రౌండ్స్ నుంచి కొత్తగా చాలైన సీడ్ యాక్సిస్ రోడ్డు మీదకి ఎంచబడి బస్సులో తిరిగిండు. అందరితోని ముచ్చట్లాడిండు. పిరి బస్సు పెట్టినాక ఆడోళ్లకు పైసలు మిగులుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. పెద్దన్న తీరుగా అక్కచెల్లెల నడుమ ఊకొని నాష్ట చేసిండు. సర్కారు అన్ని తీర్ల సాధిస్తుంది, అందరూ మంచిగా పని చేసుకోవాలి, పైకి రావాలి అన్నట్టు చెప్పిండు సారు. శ్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న తెలిపేకెత్తండి. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. మీరు ఈరోజు ఉండేదాంతోనే తృప్తి పడిపోకుండా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు. ఇక ఏపీలో పిరి బస్సు పథకం పెట్టిన కాడ నుంచి రోజుకు దగ్గర 24 లక్షల మంది ఆడోళ్లు పిరిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగుతున్నారట. ఒక్క ఏడాదిలోనే 87 కోట్ల పిరి బస్సు ప్రయాణం టికెట్లు కొట్టినరాట. స్త్రీశక్తి పథకం మస్తు మంచిగా పనికొస్తుంది అన్నట్టు మాట్లాడుకున్నారు అందరూ. అంతేకాదు మహిళలు ఎవ్వల మీద ఆధారపడొద్దు, సొంత కాళ్ళ మీద నిలబడాలి, ఇంటిని మొగోళ్ళు కాదు ఆడోళ్లే ముంగటుండి నడిపియాలి అన్నట్టు అందరికీ ధైర్యం నూరిపోసిండు పెద్దసారు. ఓ దిక్కు పిరి బస్సు పథకం ఎట్టెట్టున్నది ఏమేం కథ అని అడిగి తెలుసుకునుడే కాకుండా రాష్ట్రానికే పెద్ద మనిషి కాబట్టి అందరికి బుద్ధి మాటలు కూడా చెప్పిండు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ పిరి బస్సు పథకం పెట్టినాక ఏపీలో ఆర్టీసీ బస్సులకు గిరాకీ గట్టిగా పెరిగింది. అట్లా అక్కడక్కడ బస్సులు చాలా కొత్తున్నాయని షానొద్దుల సంది ముచ్చట్లు వస్తున్నాయి. మరి ఇక పెద్దసారు గా ముచ్చట మీద కూడా నజరేయాలి, కొత్త బస్సులు కొనాలి అని అడగబట్టిండ్రు పబ్లిక్.